భర్త చేసిన నిర్వాకం భార్యకు శాపంగా మారింది. ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అబార్షన్ వికటించి గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నంద్యాల జిల్లా గడివేముల మండలం గని గ్రామానికి చెందిన శ్రీవాణి బీరవోలుకు చెందిన లోకేష్ కు 7 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి 2 కుమార్తెలు. శ్రీవాణి మళ్లీ గర్భం దాల్చడంతో భర్త స్కానింగ్ చేయించాడు. మళ్లీ ఆడపిల్ల పుట్టబోతుందని తెలుసుకున్నాడు. అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. నంది కొట్కూరులోని గీతారాణి అని ఆర్ఎంపీ వద్ద గత నెల 28న అబార్షన్ చేయించాడు. జూలై 29న డిశ్చార్జ్ చేయించాడు. ఆ తర్వాత రోజున శ్రీవాణికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆరోగ్యం బాగా దెబ్బతింది. దీంతో బాధితురాలి తల్లి వచ్చి తన కూతురు శ్రీవాణిని నంది కొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి శ్రీవాణి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పుట్టింటి వారికి తెలియకుండా ఎలా అబార్షన్ చేయిస్తారని మృతురాలి బంధువులు అత్తింటి వారిని నిలదీశారు. శ్రీవాణి తల్లి శివమ్మ ఫిర్యాదుతో మచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు.